అలా గాయపడ్డ సినిమా ఎలా అనిపిస్తుంది? సో నిజంగా సినిమా చూసామండి. నిజంగా సినిమా అయితే గాయపడ్డట్టే ఉంది. ఇందులో ఒక కథ అయితే ఒక కనెక్షన్ లేకుండా ముందుకు సాగుతుంది. డైరెక్టర్ గారు ఇది ఎలా తీసారా అని చెప్పేసి ఒక అంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి 8 సంవత్సరాలు కష్టపడి ఇండస్ట్రీలో అంటే పనిచేసి కొన్ని వెబ్ సిరీస్ రకరకాలుగా పనిచేశాడు. ఆ పనిచేసిన తనం అయితే ఎక్కడైతే కనిపించలేదు. తరుణ్ భాస్కర్ గారిది కొద్దిగా కామెడీ, అది ఆయన చేసిన కొన్ని డైలాగ్స్, ఆయన మీద ఉన్నటువంటి కొంత దాంతోటే కొంచెం అంటే చూడాలి అన్నట్టుగా ఉంది తప్పితే జెడి చక్రవర్తి గారిని చాలా ఉపయోగించి ఆయన అసలు జెడి చక్రవర్తి గారు అంటే సార్ రావడమే అలాంటి ఒక గొప్ప మంచి యాక్టర్, వెర్సటైల్ యాక్టర్. ఆయన రావడమే 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది తెలుగులో అంటే డైరెక్ట్ సినిమాలు చేయక. మరి అట్లాంటి ఒక క్యారెక్టర్ ఒప్పించి సినిమాలో ఒప్పుకున్నందుకు ఇంకా బెటర్ గా చూపించేది ఉండే, ఆయన తోటి కొంచెం మంచిగా బెటర్ గా చేపించేది ఉండే. శ్రీ విష్ణు గారిని ఇది ఒక డిఫరెంట్ గా చూపించాడు నిజంగా. సినిమాలో ఒకటి హర్రర్ మొత్తం అంటే మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలకు సంబంధించింది. సో ఇందులో చాలా అది కూడా అంటే కొంచెం ఆయనకి ఈ సినిమాకి కొంచెం ప్లస్ అని చెప్పొచ్చు. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి అదొక కొంచెం ఆ సినిమా పాత్ర తగ్గట్టు ఉంది. బట్ టోటల్ గా అయితే సినిమా చెప్పుకోదగ్గట్టుగా చూడాలి అన్నట్టుగా కొంతమందిని ఆకట్టుకోలేకపోయింది వాస్తవానికి. సో వాళ్ళు కొద్దిగా సినిమాకి ఒక 20% ప్లస్ అని చెప్పొచ్చు. ఫరియా అబ్దుల్లా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కొంతవరకు ఆమెది నార్మల్ అంటే ఇందులో ఒక మంచి కంటెంట్ స్టోరీ వైజ్ గా వెళ్తుంది అనుకొని చాలా ఎక్స్పెక్ట్ చేసే జనాలు వెళ్తున్నారు. కానీ చాలా మంది రియాక్షన్ చూస్తే మాత్రం అనుకున్నంతగా బాగా అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి జేడి చక్రవర్తి గారి గురించి, శ్రీ విష్ణు గారి గురించి, సో ఏదైతే కొత్తగా డైరెక్టర్ వచ్చాయని చెప్పేసి ఇంకోటి ట్రంప్ ని ఇన్వాల్వ్మెంట్ చేశారు. అది వీసా దొరకక చాలా మంది ఆగిపోయి లైఫ్ స్ట్రక్ అయిపోయి ఉంటది అని చెప్పేసి అనుకున్నది. కానీ అసలు అది కంటెంట్ దానికి సంబంధం లేకుండానే లాస్ట్ ఎండింగ్ లో అయిపోయింది. సో తర్వాత ఈ సెకండ్ హాఫ్ కూడా ఇది ఉంటుంది అని చేసి చెప్తున్నారు. సో ఇదైతే చాలా వరకు పబ్లిష్ కొంత అయితే నిరుత్సాహపరిచిందని చెప్పాలి. సో కొంత ఇంకోటి లొకేషన్స్ కూడా ఆ సినిమా చిత్రీకరణ మొత్తం మనకు హైదరాబాద్ లో జరిగినట్టే ఉంది. మొత్తం చాలా మంది లొకేషన్స్ కూడా సో చాలా అన్ని కూడా హై బడ్జెట్ తోటి తీసినటువంటి ఫిలిం కాకుండా బాగా క్వాలిటీగా కొంచెం విఎఫ్ఎక్స్ కానీ కొంచెం మొత్తం. ఇంకోటి మీరు అన్నట్టు కొద్దిగా ఆ సాంగ్ ఏదైతే ఉందో సో తను మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్ తోటి చాలా మందికి ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. సో చాలా రోజుల తర్వాత జేడి చక్రవర్తి గారు సో నటించడం, ఆయన కూడా ఒక డిఫరెంట్ ధర్మ క్యారెక్టర్ అనేది. సో ఆయన ఒకటి ఫ్యాక్షనిస్ట్ గా, ఒకటి డ్రగ్స్ సంబంధించి అట్లా మొత్తం మెయింటైన్ చేసి ఉంటుంటాడు. సో మొత్తానికి అయితే ఓవరాల్ గా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోయినా. సో ఇది తరుణ్ భాస్కర్ కి చాలా నెక్స్ట్ లెవెల్ మూవీ అనుకున్నాం. బట్ ఇది చాలా మంది ఆడియన్స్ ఆయన చేసిన గతంలో సినిమాల కంటే ఇది ఇంకా కొంచెం నార్మల్ గా ఉంది. సో ఇంకా కొంచెం బూస్ట్ పెంచాలి తప్పకుండా. సో ఇదైతే ఒకసారి చూడొచ్చు తప్పకుండా. చెప్పాలంటే సినిమా తీసిన డైరెక్టర్, సినిమా తీసిన ఆర్టిస్టులు వాళ్ళు గాయపడ్డారో తెలియదు, కానీ నేను మాత్రం కొంతమంది ఆడియన్స్ మాత్రం గాయపడ్డాం అన్న, గట్టిగా గాయపడ్డాం. అసలు ఎందుకని బ్రో, లైక్ చాలా హైప్ ఇచ్చారు మూవీని, ట్రంప్ నే వాడుతున్నారు, ప్లస్ దుల్కర్ సల్మాన్ గారు కూడా వచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. నేను కూడా ఎక్స్పెక్టేషన్ తోటే పోయినా, నా ట్రైలర్ చూసి ట్రంప్ గురించి అవన్నీ చూసి అనుకునే పోయినా. స్పూఫ్లు అవన్నీ పెట్టేసి సినిమా తీసి నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఒక 100 ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి అన్న, ఆ రీల్స్ అన్ని యాడ్ చేసి ఎడిట్ చేసి పెట్టినట్టున్న సినిమా అంతా. 100 ఇన్స్టాగ్రామ్లు తీసి దాని సినిమా అంటే ఎట్లా అంటారు అన్న? శ్రీ విష్ణు గారి క్యామియో ఇంపాక్ట్ ఎలా ఉందా? శ్రీ విష్ణు గారిని మంచిగా తీసుకొచ్చింది మూవీకి, మరి ఆయన సరిగ్గా వాడుకోవడం రావట్లేదు ఆ డైరెక్టర్ కి. అంత మంచి ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి కెమెరాలో పెడితే ఒక మంచి యూటిలైజ్ చేసుకోవాలిగా, అది లేదు సరిగ్గా. మళ్ళీ దీనికి సీక్వెల్ అట. ఏం నచ్చలేదు అంటే ఫస్ట్ నీకు బాగా నచ్చింది నచ్చిందంటే ఏం లేదన్న, కొన్ని కామెడీ సీన్స్ అంటే సెకండ్ హాఫ్ లా కొన్ని నచ్చినాయి, అవి వేలినాయి, అవి నచ్చినాయి అంతే కామెడీ సీన్స్. తర్వాత చూసుకుంటే ఒక్కటి నచ్చలేదు సినిమాలో. చిట్టి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చాలా రోజుల తర్వాత? నేనే చెప్పాలంటే ఆమె పర్ఫార్మెన్స్ లేదన్న. ఏం దక్క అది పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకప్పుడు చిట్టి అంటే మన జాతిరత్నాలలో మన ఫైర్ అబ్దుల్లా క్యారెక్టర్ ఏమో సూపర్ ఉండేది, కామెడీ కూడా ఉండేది. ఇప్పుడు ఏం లేదు అక్కడ, ఆమె క్యారెక్టర్ కూడా అంత పర్ఫార్మెన్స్ లేదు అక్కడ. మరి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారు? ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే ఇక
మామూలుగా చెప్పాలంటే ఈ సినిమా చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసుడు బెటర్ సినిమా కన్నా. ట్రంప్ ను వాడిండు కదా, ట్రంప్ చాలా మంది అరుణ్ భాస్కర్ ఒకటి ఇంటర్వ్యూలో చెప్తాడు, ఫ్లాప్ ఎన్ని ఫ్లాప్ వచ్చినా సినిమా తీస్తూనే ఉంటా, జనాలు సాగొట్టా, హిట్ వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాను అంటాడు. దాని గురించి మీరు ఏమంటారు? ఏముందన్న, ఇప్పుడు ఆయన తీస్తూనే ఉంటాడు, మనం చూస్తూనే ఉంటాం. సీనియర్ ఆర్టిస్టులు పెట్టి తీస్తారు సినిమాలు మంచిగా తీద్దాం అనుకుంటారు, అన్ని ఫ్లాప్ అవుతుంటాయి. ఒక మంచి కంటెంట్ తీసుకోవాలి, ఒక మంచి కంటెంట్ స్టోరీ తీసుకొని తీస్తే బాగుంటది. ఇప్పుడు తీసిన సినిమాలలో చిన్న చిన్న ఆర్టిస్టులకి ఛాన్స్ ఇస్తున్నారా? లేదు, పెద్ద పెద్ద ఆర్టిస్టులకి ఛాన్స్ ఇస్తున్నారు. మరి ఏమంటారు ఆయన అంటే ఆయన పోయే విధానం కరెక్ట్ లేదు అసలు. ఆయన సినిమాలు చూస్తాడు, మరి ఆయన సినిమాలు తీసినా కూడా సినిమాలు బాగుంటున్నాయి అంటే అవి లేవు. బాగలేకుండా తీసుకునే ఉంటా. ఇలా కంటిన్యూ చేస్తే కష్టం అన్న. సినిమా అనేది కంటెంట్ తో వెళ్ళాలి అసలు. మామూలుగా ఈ సినిమాలు ఏంటంటే కొన్ని కనెక్షన్ ఉంటలేదు, ప్రతి సీన్ వస్తుంది ఎక్కడ కనెక్షన్ ఉంటలేదు. ఏది కేజీఎఫ్ అంటారు, మధ్యలో పోకిరి వస్తుంది, స్పూఫ్లు ఏంటి అంతా, మధ్యలో అర్జున్ రెడ్డి లాస్ట్ క్లైమాక్స్ లా. హీరో హీరోయిన్ మధ్యలో ఏమన్నా కెమిస్ట్రీ కానీ లేదా సీన్స్ కానీ ఏమన్నా? కెమిస్ట్రీ ఏం లేదన్న, అంతగానం సీన్స్ అన్ని మ్యాథమెటిక్స్. ఓవరాల్ గా సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అడిగితే ఇక చెప్పా కదా, సినిమా కన్నా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్